పాల ప్యాకెట్లు వేసేదందా మీరు కూడా నడిపిస్తారా? రోజు పొద్దుగాల పాల వ్యానోళ్ళు దుఃఖం ముంగట్నే పాల ప్యాకెట్ల ట్రేలు పెట్టిపోతారు కదా. అయితే మీరు పక్కాగా ఈ వార్త చూడాల్సిందే. చూస్తే ఇప్పటి సందైనా మీకు కూడా ఇట్లా కాకుండా జాగ్రత్త పడతారు. నీ దొంగ పొరలకి నా వడెత్తు ఏం శీత్వగాళ్ళు ఉన్నారు చూడురి. సికింద్రాబాద్ మేడిబాయి కాడున్న గల్లీది. తెల్లారంగానే 4:30కు ముగ్గురు పోరగాళ్ళు స్కూటీ మీద వచ్చిర్రు. ట్రేలల్లా మంచిగా తాజా పాల ప్యాకెట్లు కనబడే వరకు చేతులు ఆగలేదు. ఇక బండి మీద కూర్చొని ముగ్గురు పోరగాళ్ళు చేతికి దొరికిన ప్యాకెట్లను గుంజుకుర్రు. బుర్రు అని ఆవలబడ్డారు. ఇట్లా అగ చూడురి, ఎన్ని గుంజుకున్నా కూడా ఆశ సావనట్టున్నది. ఇంకా తీసుకుంటారు. ఇక అటేటు పోయినాక అరే మామ, ఈ ప్యాకెట్లు చాయ్ హోటల్లోకి సగం రేటుకే అమ్ముకుందాంరా. ఆ పాల ప్యాకెట్లు అయినా ఇంకా రానట్టుండు. ఈసారి ప్యాకెట్లు కాదు, డబ్బానే లేపుకొద్దాం పారా అని ప్లాన్ వేసుకున్నట్టున్నారు. ఇక అట్లకెళ్ళి తిరిగి మళ్ళీ అదే గలీలోకి వచ్చి ఇగో ఈసారి ఏకదాం డబ్బానే పోతాం పెట్టిరు. సాక్కగా ఆడికెంచి ఉరికిరు. చూసిరా ఏం గలీజ్ గాళ్ళు ఉన్నారో. అయినా మరి ఈ పాల ప్యాకెట్ల దంద నడిపించి అన్న చూసుకోవద్దా? గల్లీల గలీజ్ పోరలు ఉంటారు, కావాలి లేకుంటే కంతలు నలుస్తారని తెలియదా ఎట్లా? ఇప్పటి సందన్న జర పాల వ్యాన్ వచ్చే టైంకు లేచి ఉండే అన్న, లేకుంటే ఇగో నీ జేబుకే శీద్రం పడుతుంది. చూసిరు కదా పబ్లిక్ ఎట్లురో దొంగ పోరలు. జర మీ టికెట్ కాడ వేసే పాల ప్యాకెట్ కూడా పైలమేనా పోయి చూసుకోరు సార్, ఎందుకైనా మంచి.